నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయల్ని వ్యవసాయ పనిముట్లను పరిశీలించి పలు సూచన చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. కర్లపాలెం మండలంలో ఆధార్ కార్డు లేని వారు కార్డులు పొందాలి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. భారత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ. బాపట్ల మండలంలోని ఈస్ట్ బాపట్ల రైతు సేవా కేంద్రం నందు నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయల్ని వ్యవసాయ పనిముట్లతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లు పరిశీలించారు. అధికారులకు రైతులకు పలు సూచన చేశారు. బాపట్ల మండలంలోని ఈస్ట్ బాపట్ల రైతు సేవా కేంద్రం నందు నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయల్ని వ్యవసాయ పనిముట్లతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లు పరిశీలించారు. అధికారులకు రైతులకు పలు సూచన చేశారు. బాపట్ల పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యల నేపథ్యంలో ఓ మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం నాడు కలకలం సృష్టించింది. ఓవైపు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ₹1,00,000 విలువైన ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా చర్యలు పదే తమ షాప్పై జరుగుతున్నాయని వ్యాపారి పసుపులెట్టి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వాళ్ళు ₹1,00,000 డబ్బులు డిమాండ్ చేశారు. మేము ఇవ్వమన్నందుకు ఇలా మా మీద పదే దాడులు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. అనంతరం ఉద్వేగంలో శిరీష పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టి స్థానికుల చురుకైన స్పందనతో ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందన వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధాన్ని పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్నామని, వ్యాపారాలు నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. తనిఖీలు జరుగుతున్న సందర్భంలో అధికారులపై దాడి జరిగినట్లు పలు ఆరోపణలు నమోదయ్యాయి. అధికారుల ఫిర్యాదు ఆధారంగా సంబంధితంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లో ఉందని, ప్రజలు మరియు వ్యాపారుల చట్టాన్ని గౌరవించి మున్సిపాలిటీ చర్యలకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అంతర్గతంగా ఇద్దరు వేర్వేరు వాదన ప్రచారంలో ఉన్నాయి. ఒకవైపు వ్యాపారి అధికారుల చర్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మరింత వినయంగా ప్లాస్టిక్ నిషేధంపై నిబంధన అమలవుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 8 గంటల కొట్లో కూర్చుంటాను, చెప్పా పెట్టుకుంటూ వచ్చా. అనాధికారికంగా దాదాపు 20 లక్షలు లాస్ చేస్తున్నా. ఇంత లాస్ పోతున్నామన్నా చెప్పండి, ఇంత లాస్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. పక్కన పొన్నూరులో దొరుకుతున్నాయి, కర్లపల్లిలో దొరుకుతున్నాయి, వెదులపల్లిలో దొరుకుతున్నాయి. ఒక 2 కొట్టుల్లోనే వాళ్ళకి కానీ మాకు కానీ ఇంత లాస్ చేశారు. ఇంత ఇబ్బంది పడుతున్నారన్న. నా బిడ్డలు చూడండి, పిల్లలు టార్గెట్ చేశారు అన్నారండి. కమిషనర్ గారు చేస్తారు. తాళాలు పగలు కొట్టారు సార్, గోడౌన్ తాళాలు పగలు కొట్టి జూలై 26 తాళాలు పగలు కొట్టి దాదాపు 400 బస్తాలు వేసుకెళ్లారు సార్. అప్పుడు 16 లక్షలు లాసు. 3-4 సార్లు రైడ్ చేశారు. ఎప్పుడు తీసుకెళ్లారు 2 ట్రక్కులు స్టాక్ తీసుకెళ్తున్నారు. బాపట్ల మొత్తం చేస్తారు సార్. బాపట్ల వ్యాపారాలు అలాగే ఉన్నాయి. చుట్టుపక్కల తెచ్చుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఈ 2 కొట్లలోనూ బాపట్లలోనూ ఆగుతుంది. చుట్టుపక్కల అంతా తెచ్చుకుంటున్నారు సార్. 5-6 షాపుల్లో తీసుకెళ్లారు సార్. 5-6 షాపుల్లో తీసుకెళ్లారు. 5-6 కొట్లు 5 లక్షలు 20 లక్షల సార్లు మనుషులు రకరకాల ఇబ్బంది పడి టార్గెట్ చేయాలి. ప్లాస్టిక్ బ్యాన్ ఏ ఊళ్ళో లేదు, బాపట్ల ఒకసారి చేయాలా? పెట్రోల్లో కూడా దేవరాడుతున్నారు, ఇళ్లలో దేవరాడుతున్నారు. ప్రభుత్వం పని చేయట్లేదా? ప్రభుత్వ నాయకులు ఎవరు లేరా? వెళ్ళి వదిలేరా రాక్షసులుగా? కక్షపూరితంగా వచ్చి తల మీద కొట్టాడు. మైండ్ ఇస్తుంటే ఎవరు కొట్టారు? కొట్టాడు మహేష్. ఇప్పుడు కొట్టాడు, తల మీద కొట్టాడు. నజీర్ ఏమో ఏపీ ఫుడ్ అన్నాడు. ఇదే మాట్లాడతారు. వీళ్ళందరూ దౌర్జన్యం కక్షపూర్తిమైన దౌర్జన్యం చేయాలా? బాపట్ల ప్రజలందరికీ విజ్ఞప్తి. మన బాపట్ల పట్టణంలో సుమారు 6 months నుంచి ప్లాస్టిక్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మన వ్యాపారస్తులతోనూ అదేవిధంగా పబ్లిక్తోనూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మన బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అందరి కోఆపరేషన్స్తో మనం బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి వార్డు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు దీని మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చి ఒక 4 నెలల ముందు నుంచినే మనం బ్యాన్ చేస్తున్నాం. దీనికి పబ్లిక్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మన జనరల్ స్టోర్ వ్యాపారస్తులు కానీ అసోసియేషన్స్ కానీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన బాపట్ల పట్టణంలో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 120 మైక్రాన్స్ తక్కువ ఏదుందో అన్నీ స్వచ్ఛందంగా వాళ్ళు షాప్స్ నుంచి బంద్ చేసుకొని దాని బదులు మనకు బయోడిగ్రేడబుల్ ఏ ఉన్నాయో సంచులు అదే వాడుతున్నారు. అదేవిధంగా మన పట్టణంలో ఎక్కడైనా సరే కొంచెం మన పబ్లిక్ చీరాల నుంచి కానీ కన్నపాల నుంచి కానీ వెదురుపల్లి నుంచి కానీ వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చినా కూడా మన మున్సిపల్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద 1000-2000 రూపాయలు ఫైన్ చేసి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన పట్టణంలో ఒక హోల్సేల్ షాప్స్ 4-5 ఉన్నాయి. ఆ 4-5 హోల్సేల్ షాప్స్ను రిక్వెస్ట్ చేశాం. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మన పట్టణంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. కానీ మన ఒక షాప్ వ్యక్తులు అదే పనిగా మన ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న మనం ప్లాస్టిక్ను బ్యాన్ చేస్తుందని ఇంటెన్షనల్గా పబ్లిక్ను కొంచెం ఇబ్బంది పెడుతుంటే మన స్టాఫ్ ఆల్రెడీ 3-4 సార్లు వాళ్ళ షాప్ మీద మనం రైడింగ్ చేసాం. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళు మన షాప్లో కాకపోతే ఇంట్లో పెట్టుకున్నా కూడా క్లియర్గా వాళ్ళకి పిలిచి ఒక 3-4 సార్లు ఈ 4 మంత్స్లో తెలియజేయడం జరిగింది. మొత్తం ఊరంతా బంద్ చేసినప్పటికీ వాళ్ళు ఒక్కరే షాప్లో పెట్టుకొని అమ్మడం అనేది మనందరికీ బాధాకరం. ఆ తర్వాత వాళ్ళను మనం రిక్వెస్ట్ చేసి అమ్మద్దండమ్మ, ఏ వ్యాపారం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మన బాపట్ల పట్టణంలో అందరూ ఫాలో అవుతున్నారు, రైతులు పబ్లిక్ అందరూని వాళ్ళకి తెలియజేశాం. కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా అమ్మి ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న మన పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేస్తున్న ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వైలేట్ చేయడం అనేది ఇబ్బందికరమైన. ఈరోజు మనం మన పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ఇన్స్పెక్షన్ చేయడానికి పోతే అడ్డపడము, మళ్ళా ఈ గవర్నమెంట్ రూల్స్ను వైలేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన అందరికీ పబ్లిక్ ఒకటే, ఎందుకంటే మన బాపట్ల పట్టణంలో ఇప్పటి వరకు 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ను అందరి సహకారంతో మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన బాపట్ల పట్టణంలో 100% అవాయిడ్ చేయడానికి తోడ్పడతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పవిత్ర పుణ్య స్నానాలకు వ్రతాలకు శుభప్రదమైనది కార్తీక మాసమని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ అర్చకులు వెంకట్ శర్మ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన వేయించేస్తున్న శ్రీ విద్యా చైతన్య పీఠంలో కార్తీక మాసం అంగారక చతుర్దశి సందర్భంగా మహాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుడు శివునికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు, కర్పూర హారతులు ఆలయ అర్చక స్వాములు ఉదయ భాస్కర్ వెంకట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వీచేసి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. కర్పూర హారతి వెలిగించి ప్రదక్షిణ చేశారు. భక్తులకు తీర్థ ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భార్గవరాం, గ్రామ పెద్దలు మాడ శ్రీనివాసరావు, దొడ్డ రామారావు, మాడ రాంబాబు, బీసాబతి, నాకా ఆంజనేయులు, రాజశేఖర్, డొంకెన సుబ్రహ్మణ్యం, బాపిరాజు, సాంబిరెడ్డి, అక్కల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసము అంగారక చతుర్దశి సందర్భంగా ఈ రోజున ప్రదోష వేళ నందీశ్వరుడికి మహాచంద్రమౌళీశ్వర స్వామి వారికి అభిషేకము, అనంతరము కూడా ఏకకాలంలో ఆ నందీశ్వరుడికి మహాచంద్రమౌళీశ్వర స్వామి వారికి ఏకకాలంలో అభిషేకము, హారతి ఇచ్చిన వారికి ఎవరైతే ఆ యొక్క హారతిని చూస్తారో, ఆ అభిషేకాన్ని చూస్తారో వాళ్ళకి జన్మజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి తెలిసి తెలియని దోషాలు ఏవైతే ఉంటాయో ఈ నందీశ్వరుడు యొక్క అభిషేకము, అలాగే స్వామివారికి ఆ నందీశ్వరుడికి ఇచ్చే ఏకకాలంలో ఇచ్చే ఆ హారతిని ఎవరైతే చూస్తారో వారి యొక్క సకల పాపాలను కూడా పోతాయని చెప్పేసి మనకి వేదాల్లో తెలపబడింది. కావున భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నల్లమూతువారిపాలెంలో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పీఠంలో అంగరంగ వైభవంగా ఆ నందీశ్వరుడు యొక్క అభిషేక కార్యక్రమాన్ని భక్తులతో కూడా సహా అందరం కూడా ఆ స్వామివారికి అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం. జై చంద్రమౌళీశ్వర స్వామినే నమః. కర్లపాలెం మండలం పరిధిలో ఉన్న ఆధార్ కార్డు లేని వారు ఆధార్ కార్డులు పొందాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు.
కర్లపాలెం మండలం గణపవరం ఊర్లమ్మ కాలనీ ఎస్టీ కుటుంబాలు ఓటర్ ఆధార్ రేషన్ కార్డు లేవని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ రాయితీలు వస్తాయని, అందరూ ఆధార్ తప్పనిసరిగా పొందాలని ఆయన సూచించారు. లేని వాళ్ళు స్థానిక సచివాలయంలో కానీ ఎంపీడీఓ కార్యాలయంలో మీ సేవా కేంద్రంను సంప్రదించి అధికారులతో మాట్లాడి వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు. కర్లపాలెం మండలం గణపవరం నుంచి ఎస్టీస్ ఇద్దరు వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేవని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతం ఆధార్ కార్డు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఇంకా వేరే గ్రామాల్లో నుంచి కూడా ఆధార్ కార్డు లేవంటున్నారు. వీళ్ళందరూ కూడా మా అధికారులను కలిస్తే మేము వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఆధార్ కార్డే కాదు, మనకి వాళ్ళకి ఏవైతే అవసరతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి రావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా సచివాలయ సిబ్బంది మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచే సాయంత్రం 5, 5:30, 6 వరకు కూడా మా సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మీకు ఏ అవసరమైతే ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వచ్చి సచివాలయం సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సచివాలయ సిబ్బంది మీకు సమాధానం చెప్పిన పక్షంలో ఎమ్మటే ఉన్నతాధికారులు మా ఎంఆర్ఓ గారు కానీ, మా ఎంపీడీఓ గారు కానీ, మా మండల స్థాధికారులను తెలియపరిస్తే దీని మీద మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాదు, ఆల్ కమ్యూనిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలకు పరిష్కారం తీసుకోవాల్సిందిగా కోరుచు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ దృష్టికి వచ్చే విధంగా తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకి P4 ద్వారా అది కూడా జరుగుతుంది. దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేయొచ్చు. ఈ కార్యక్రమాలన్నింటి కూడా వీళ్ళు ప్రజలు ఉపయోగించుకోవాలి. అధికారులు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలియపరుస్తున్నాం. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలోని శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని దేవాదాయ అర్చక స్వామి పరిమి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో 15 మంది పురోహితులు శివునికి ఏకాదశి రుద్రాభిషేకం, మహా అన్నాభిషేకంను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెనుమత్స శ్రీనివాసరాజనాయుడు, వెంకట నారాయణ, గాజుల శ్రీనివాసరావు, అట్ల వేణుమోహన్ రెడ్డి, మేడతాటి గిరి, కట్ట సుజాత తదితరులు ఉన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో విశేషమైనటువంటి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం, అన్నాభిషేకం జరుపుతున్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు లక్షవత్తి దీపార్చన జరుగుతుంది. ఇది భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సాయిబాబా ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని శ్రీ కాళిదాసు షిరిడి సాయి పార్తి సాయి ప్రేమ మందిరంలో మంగళవారం నాడు సాయిబాబా సంకీర్తనతో వైభవంగా పూజలు నిర్వహించారు. మాధవపేది రావుగోపాల్ స్వర్గస్థులైన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పేరు మీద సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారని నిర్వాహకురాలు నిర్మల తెలిపారు. సాయిబాబా తత్వం మానవతా మార్గదర్శకమని, ఆయన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. భక్తుల సహకారంతో ఈ సాయిబాబా మందిరం నిరంతర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ప్రతి భక్తుని సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎక్స్చేంజ్ సిఐ దేవరకొండ గీతిక పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భాగమయ్యారు. అలాగే అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయినాథాయ నమః. బాపట్లలో ప్రసిద్ధి చెందిన వకీలు, సంఘ సంస్కర్త, ఫ్రీడమ్ ఫైటర్, అన్నిటికీ మించి ఆధ్యాత్మికత భావన పెంపొందించుకున్న మహానుభావులు మాధవపల్లి కాళిదాస్ గారు, మా మామగారు. ఆయనకి 4 కొడుకులు. పెద్ద కొడుకు రామకృష్ణ గారు, కోడలు అన్నపూర్ణ గారు, 2 రామచంద్ర గారు, రాజ్యలక్ష్మి గారు, 3 దీక్ష హీరో మాధవపల్లి రాంగోపాల్ గారు, వారి భార్య నేను. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షణికా తృప్తి,
యావజ్జీవంతు విద్యయ. అట్లాగే పిల్లలకు కూడా ఎవరికైనా బీదవాళ్ళు పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పుస్తకాలు కొనివ్వటం, వాళ్ళకి అన్నం పెట్టడం, రిక్షా వాళ్ళు అటు పోతూ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తులు ఇవ్వటం, ఇవన్నీ కూడా మా వారు చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఒక ఆవిడ కళ్ళు పోతే కంటి ఆపరేషన్ కూడా చేయించారు ఆయన బాపట్లలో. మా ఆడపడుతు అంటే మా పిన్నత్త గారి కూతురు నాగలక్ష్మి గారు ఉండేవారు. మా 3 గేట్లు ఉండేవి. ఇటువైపు గేటు వాళ్ళిద్దరూ, మా వారు మా ఆడపడుచు, అక్కడ అరుగు కాగితం పోలే చెట్టు ఉండేది. అక్కడ కూర్చొని డెట్టాలు, టించరు, తర్వాత గాజుగుడ్డ, కాటను పెట్టుకొని ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ రోడ్డునే వెళ్ళాలి. వాళ్ళు ఆ గాయపడి అప్పటికప్పుడు వెళ్తున్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. అంత జాలిగుండంటే మా వారిది. అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూసి దాన్ని గ్రహించి అవసరమైనటువంటి కావలసినవన్నీ కూడా తనకున్నా లేకపోయినా ఇచ్చినటువంటి గొప్పవాడు ఆయన. అయితే సినిమాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ రాణించలేకపోయినారు. మళ్ళీ తిరిగి రావటం, గుంటూరులో మేము ఉండటం, తర్వాత లివర్ క్యాన్సర్తో ఆయన 92లో వెళ్ళిపోవటం జరిగింది. ఈ తర్వాత నాకు బాబా గారు నన్ను పట్టుకున్నారు. మరి ఎందుకు పట్టుకున్నారంటే మా మామగారు కేవలం ఆయనే కారణం. ఆయన బాబా ప్రచారంలో ఆయన పాల్గొనటం వల్ల నాకు కూడా ఆ అలవాటు వచ్చిందేమో. ఆ కుటుంబం కోడల్ని కావటం వల్ల నాకు కూడా ఈ బాబా గారు నన్ను కూడా పట్టుకున్నారేమో. ఇక్కడ ఈ గుళ్ళో ఇది మా మామగారి గుడి, అందుకనే అక్కడ ఉన్నది కదా కాళిదాస అని. అటువంటి గుళ్ళో ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు. గుడి చిన్నది కానీ లీలలు, చమత్కారాలు, మిరాకల్స్ చాలా గొప్పవి. అందరూ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత సర్వీస్ చేస్తూ బాబా గారు వాళ్ళల్లో దూరి సంబంధం లేని వాళ్ళని పెట్టుకొని ఇంత సేవ చేయించుకుంటున్నందుకు ఆ బాబా గారికి నమస్కారాలు. పిట్లమానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కరి వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడారు. భక్త మహాజులకు విజ్ఞప్తి, మన చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం నందు గత 4 రోజుల నుంచి కూడా సుమారుగా స్వామివారికి, చంద్రమల్లేశ్వర స్వామివారికి విశేషంగా పంచామృతములతోటి, అతిరేక ఫలోదకాలతోటి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటూ మరి ఆదిశర శుద్ధ పాడ్యమి అనగా 21వ తారీఖు శుక్రవారం రోజున స్వామివారి శాంతి కళ్యాణోత్సవాన్ని, తదుపరి నగరోత్సవం, తదుపరి పౌలమి సేవా కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్త మహాజులందరూ కూడా ఇత్యాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. చదువుతున్న ప్రతి విద్యార్థి తమ ప్రాంత పరిధిలో ఉన్న విద్యా వనరుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని యువ శాస్త్రవేత్త మొహమ్మద్ ముజరుద్దీన్ బేగ్ అన్నారు. ఒకవేళ బైపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ మనకి ఏజీ కాలేజ్ బాపట్ల, వెటర్నరీ కాలేజెస్, హార్టికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేయండి ఇంటర్మీడియట్ తర్వాత. ఓకే, సో నేను అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో చదివాను. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను మాస్టర్స్ చేయడానికి. ఆ మాస్టర్స్ చేస్తుండగానే నాకు జాబ్ వచ్చింది. నేను మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్గా వర్క్ చేస్తాను, సీనియర్ సైంటిస్ట్గా. మొన్న నేను పిహెచ్డి జపాన్లో ఫినిష్ చేసుకుని వచ్చాను. సో నేను చేసిన రీసెర్చ్కి గాను అక్కడ జపాన్లో ఏంటంటే బాగా చలిగా ఉంటుంది. సో అక్కడ పట్టు పురుగుల్ని, సిల్క్ వామ్స్ని బ్రేక్ చేయడం కష్టం అవుతుంది సివియర్ వింటర్లో. సో నేను ఏం చేశానంటే దాన్ని ల్యాబ్లో గ్రో చేయడానికి వాళ్ళకు ఒక టెక్నాలజీని ఇన్నోవేట్ చేసి వాళ్ళకి ఇచ్చాను. సో నా రీసెర్చ్కి గాను వాళ్ళు అవార్డుని ఇచ్చారు. సో బాపట్ల జిల్లా పిట్టలమానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలోని శివాలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా కర్పూర హారతి మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భవాని దీక్ష, శివదీక్ష పరులు, పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
పిఠలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలోని చెరువుగట్టు వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో అభిషేక కార్యక్రమం జరిపించారు. కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని దేవాలయ కమిటీ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు. విద్యారంగంలో సామాజికంగా చేసిన సేవను గుర్తించి అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య విశాఖపట్నం వారు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డును ప్రదానం చేశారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎనకొల్లు పోలీసురావు తెలిపారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసా పత్రం మెమోంటో గోల్డ్ మెడల్ అందించారన్నారు. మండలంలోని ప్రముఖులు ఉపాధ్యాయులు అభినందన తెలిపారు. ఈరోజు అఖిల భారత తెలుగు సమైక్య వారు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డుని ప్రదానం చేశారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డుని మరి గత విద్యా సంస్థల్లోనూ సామాజిక సేవలోనూ చేస్తున్న సేవను గుర్తించి ఒక మెమోంటోను వాళ్ళు బహుకరించారు. అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని వాళ్ళు ఇవ్వటము, దానితో పాటుగా ఒక మెడల్ కూడా వారు బహుకరించారు. ఈ సందర్భంగా మరి వారు మాకు ఇచ్చిన ఇవన్నీ కూడా మరి అందరికీ శక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, కానీ వారు బయటికి రావడానికి అవకాశం లేని సందర్భాలు కొన్ని ఉండవచ్చు. ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల మనలో మరింత సేవా దృక్పథాన్ని మరి పనిచేయాలన్న ఆసక్తిని ఇస్తాయి. భారత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఆరోపించారు. సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రాజధాని ప్రాంతంలో భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఈరోజున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. సామాజిక అసమానతలకు గురి చేస్తూ ఉంది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది. రోజు రోజుకి దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపైన, ఎస్సీ ముస్లిం మైనార్టీ వర్గం మీద రోజు రోజుకి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ దాడులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దాడులు ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్ని చోట్ల కూడా దాడులు విపరీతంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ముస్లింల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మనకి బాపట్లకు దగ్గరలో ఉన్న తెనాలిలో కూడా తెనాలి ఐతానగర్లో కూడా దాడులు చేశారు. అలాగనే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సేమకుర్తి దగ్గర కూడా దళితుల మీద మా పొలంలో ఎందుకు మీరు గొర్రెలు మోపారని చెప్పి అడగటానికి పోతే వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి పోతే ఒక్కసారిగా 40-50 మంది దాకా అగ్రవర్ణ వాళ్ళందరూ కూడా వచ్చి దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉత్తర భారతదేశమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మీద అనేకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అసలుకి కనీసం దాడి జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి. కేంద్రంలో, రాష్ట్రంలో, మణిపూర్లో వాళ్ళే పరిపాలిస్తున్నా కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మణిపూర్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ అనేక విషయాల మీద, దళితుల మీద, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మన దేశ ఆర్థిక ఆత్మగౌరవాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెట్టే పరిస్థితి, కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి, బడా పారిశ్రామికవేత్తలకి అమ్మేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని చెప్పి కేంద్రంలో బీజేపీ చేసే అమరకాండను, దాడులను, దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద చేసిన దాడులను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చూపుల దుర్గాప్రసాద్ శాస్త్రి తెలిపిన వివరణ మేరకు బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం వెల్ఫేర్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాప్రసాద్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాపట్ల. బ్రాహ్మణ సోదరీమణులకు ముఖ్య విజ్ఞప్తి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ మెంబర్షిప్లు సభ్యత్వాలు ప్రారంభమైనాయి. ఈ సభ్యత్వం తీసుకోవటం వల్ల మన క్రెడిట్ సొసైటీకి సంబంధించి గ్రూపు లోన్లు కానీ, మహిళలకు కానీ, పురోహితులకు కానీ మనకి లోన్స్ వస్తాయి. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఎవరైనా సరే మన బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు ఈ మెంబర్షిప్ తీసుకుంటే రిస్క్ కవరేజ్ కింద ఏవైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక 50,000 రూపాయలు మనకి వర్తిస్తుంది. ఇది ఒక్కసారి మనం 600 రూపాయలు మనం కట్టి మెంబర్షిప్ తీసుకుంటే ఇది లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. గతంలో మెంబర్షిప్లు తీసుకొని కొంతమందికి బాండ్లు రాలేదని మాకు తెలిసింది. ఎవరికైతే బాండ్లు అయితే రాలేదో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీరు ఆ రోజున ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కానీ మాకు తెలియజేస్తే తద్వారా బాండ్లు రాని వారికి ఆ బాండ్లు తెప్పించే ఏర్పాటు చేస్తాము. ఈ మెంబర్షిప్ తీసుకుంటే సభ్యులందరూ కూడా ఎవరైతే కొత్తగా మెంబర్షిప్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆధార్ కార్డు జిరాక్సులు, ఒక ఆధార్ జిరాక్సు, అలాగే పాన్ కార్డ్ జిరాక్సు, ఒక ఫోటో తీసుకొని వస్తే ఈ మెంబర్షిప్ చేయటం జరుగుతుంది. తద్వారా ఒక 10-15 రోజుల్లో మీకు ఆ యొక్క సంబంధించిన బాండ్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. కనుక బ్రాహ్మణ సోదరీమణులు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. భావపురి పట్టణ బ్రాహ్మణ కుటుంబీకులకు మంచి సదవకాశం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరలా తిరిగి బ్రాహ్మణ కార్పొరేషన్ని యాక్టివేట్ చేస్తూ ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటైనటువంటి క్రెడిట్ సొసైటీలో ఎక్కువగా మెంబర్లుగా చేరి ఆ క్రెడిట్ సొసైటీని మనంగా డెవలప్ చేసుకుంటూ దాని ద్వారా లోన్ల పరంగా కానీ, రిస్క్ కవరేజీల పరంగా కానీ మనం చాలా ఇది పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బ్రాహ్మణ కుటుంబీకులందరూ ఇది వరలో మనం రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని సభ్యులుగా చేరండి. ఆ సభ్యులుగా చేరి దాని ద్వారా వచ్చిన ఫలాలను పొందాలని కోరుకుంటూ ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అమరావతిలోని మందడం గ్రామంలో రైతు జేఏసీ ధర్నా పాయింట్ వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ గౌరవ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్టీఐ రిటైర్డ్ రాష్ట్ర కమిషనర్ పత్తిపాటి షామిల్, జొనాథన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. జాతీయ అధ్యక్షులు మట్ట ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు ఉపిడ్ బాలరాజు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా మండల గ్రామ కమిటీలు విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 26వ తేదీన హాస్ని మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాలు 26వ తేదీన హాస్ని మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఎఫ్ఆర్టీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకుని అమరావతి కార్యక్రమం విజయవంతం చేయాలని పత్తిపాటి చంద్రమోహన్ కోరారు. పిఠలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో 2025-2026 సీజన్ క్రింద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ మెండు శివ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణమూర్తిరాజు, మండల వ్యవసాయ అధికారి సత్యానంద్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగలక్ష్మి, అజయ్ మరియు రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయల్ని వ్యవసాయ పనిముట్లను పరిశీలించి పలు సూచన చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి.
కర్లపాలెం మండలంలో ఆధార్ కార్డు లేని వారు కార్డులు పొందాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. భారత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.